ఎన్ని రోజులకు వస్తుంది మొలక? 4 రోజులు. వర్షాకాలం వరి నాట్లయితే స్టార్ట్ చేయకపోతున్నాం, అందుకనేసి మా డాడీ అయితే మొలక సంచుల కోసం అయితే వడ్ల సంచులు అయితే వడ్లు నింపేసిండు. నానేయనీకైతే 1 డే బిఫోరే నానేసేదానికి కుండీలో అయితే వేస్తున్నాం అన్నట్టు. చూడొచ్చు మీరు. నెక్స్ట్ డే మార్నింగ్ తీయాలి. నైట్ అయితే కుండీలో వేసినాము. ఇప్పుడు మార్నింగ్ అయితే కుండీలో నుంచి అయితే తీస్తున్నాం అన్నట్టు. చూడొచ్చు మీరు. తీసాము. నీళ్ళు ఎలా అయినాయో చూడండి. కుండీ మొత్తం కడుగుతున్నాం అన్నట్టు. నీరు ఎట్లా అయినాయో చూడండి. నానిన విత్తనం నీటి నుండి తీసి గాలి ఆడే గోనె సంచిలో కట్టి 24 గంటల పాటు ఉంచాలి. ఉంచిన తర్వాత ఇలా చేయడం వల్ల విత్తనాలు ముక్కు పలుగుతుంది అన్నట్టు. ముక్కు పలిగినాక విత్తనాలు అయితే బయటకు వస్తాయి. ఎట్లా అయినాయో చూడండి మీరే. విత్తనాలు ఇలా అయితే బయటకు వస్తాయి. అట్లా ఇప్పుకోకపోతే ఏమవుతుంది? పడితే ఏమవుతుంది? మంచి ముద్దలు ముద్దలు మలుతుంది. రోడ్డు వాటర్ ఎక్కడ మనం పీసులే నారైతే ఎంత మంచిగా ఉంటుంది. చేతులలో పట్టుకోకుండా కానీ పట్టుకున్నట్టే ఉంటుంది. అంత సన్నగా ఉంటుంది. దొడ్డే ఉంది. ఇళ్ళ పేరుకులు లేవన్నారు. మనం పండించినాయి. ఇప్పుడు సన్నపట్లు అంటుంది. మనం పండించిన కాబట్టి మిషన్ తయారు చేసి అనేది వస్తాయి. సైడ్ సన్నపట్లు వేసారు. గోన సంచిలో నుంచి అయితే విత్తనాలు అయితే బయటకు వస్తలేవు. చూడండి ఎంత గట్టిగా అవుతుంది. 5 days నానిన విత్తనాలు అయితే బయటకు వస్తలేవు. గట్టిగా కొడితే మాత్రం బయటకు వస్తుంది. మా డాడీ అయితే గట్టిగా కొట్టి తీస్తున్నాడు సంచిలో నుండి. గట్లా ఇంకా మీ నాన్న సంఘాలు ఎట్లా అంటే పలసానా? పలసగా ఉంటే కొద్ది గడ్డి కుడుతుందా? అన్న పచ్చదాలు ఉంటే మరి అవి పోయా కొద్ది మసాలు మన కాయలు వస్తున్నావు అక్కడ కదా. ఇలా నేలను సమాంతరంగా చేసుకొని అయితే వరి విత్తనాలను అయితే మొలకనైతే చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల నీళ్ళు అయితే తొందరగా వెళ్ళిపోతాయి. వరి మొలక మురగకుండా ఉంటుంది అన్నట్టు. మంచిగా లేస్తుంది అన్నట్టు. జాగల కంప్లీట్. ఇంకో ప్లేస్కి అక్కడికి వెళ్ళాలి. ఇలా కరెంట్ ఉన్న బాక్స్లో అయితే నేరుగా అయితే ముట్టుకోవద్దు. నేనైతే మేము ముట్టుకొని చూపించాను కానీ ఇట్లా ముట్టుకొని అయితే కరెంట్ అయితే వేయకూడదు. చాలా డేంజరు. కరెంటు వల్ల చాలామంది అయితే చనిపోతున్నారు. కాబట్టి ఇలా అయితే ముట్టుకోకండి. కట్టెతోనో లేదంతోనో వేయాలి తప్ప ఇట్లా చేతితోనైతే ముట్టుకోకూడదు. ఓకేనా? జాగ్రత్తగా అయితే ఉండాలి కరెంటుతోని. రెండో ప్లేసులనైతే మొలకైతే అల్కనీకైతే వచ్చినాం. ఇక్కడ చాలా ఎండ అయింది అన్నట్టు. చూడొచ్చు మీరు. మొత్తం ఆఫ్టర్నూన్ టైం అయితే అయింది. ఎండలో అయితే నానైతే చల్లుతుండు. సంచిలో నుండి మొలక ఇప్పడం ఒక వంతు అయితే ఆ సంచిలోకి ఇరుక్కుపోయిన మొలకని ఇప్పడం అయితే ఒక వంతు అయితే అవుతుంది. చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. సంచిలోకి పట్టిన మొలకని తీయడం చాలా టైం అయితే తీసుకుంటుంది అన్నట్టు. తట్టెలో ఎత్తేటప్పుడు అయితే వరి మొలక అయితే కింద పడ్డది. ప్రతి ఒక్క గింజ చాలా విలువైనది కాబట్టి ఆ మొలకనైతే అమ్మ అయితే ఏరుతుంది. చూడొచ్చు మీరు. చాలా విలువైన మొలకలను అయితే ఏరుతున్నది.
వరి మొలకనైతే లాస్ట్ తట్టు అయితే చల్లుతుండు. నీళ్ళలో అయితే వరి మొలక ఎట్లా ఏర్పడుతుందో చూడొచ్చు మీరు. చాలా బాగా అయితే ఉన్నది. కింద పడ్డ మొలకలైతే ఏరైతే అమ్మ అయితే డాడీకి అయితే ఇచ్చింది. ఆ వరి మొలకలను అయితే దుఃఖంలో చల్లనీకైతే డాడీ తీసుకెళ్తుండు. పరదలు అయితే కింద పడిచిన పరదలు నీట్గా చదురుకొని ఇంటికి తీసుకెళ్లే టైం వచ్చేసింది. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాం. అన్ని సామాన్లు అయితే పట్టుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇదే మా పొలం. కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.